పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, స్వాత్మ ప్రకాశిక సత్య చిద్గణమనంతమద్వయం సర్వదృశ్యరహితం నిరామయం యత్పదం విమలమద్వయం శివః తత్సదాహమితి మౌనమాశ్రయే. పూర్ణమద్వయమఖండచేతనం విశ్వభేదకలనా వివర్జితం అద్వితీయం పరం సంవిదం శకం తత్సదాహమితి మౌనమాశ్రయే అంటున్నారు. ఇక ఈ స్వరూపాన్ని చక్కగా భావించుకొని మనం మానసిక మౌనాన్ని అలవర్చుకోవాలి. అంటే మానసిక మౌనం వాక్కు మౌనం కాదు. వాక్కు మౌనం ఉంచుకుంటే ఇంకా అందరికీ ఇబ్బందే. మానసిక మౌనం పెట్టుకోవడం పర్వాలే. ఆ భావంలో ఉన్నట్టు మానసిక మౌనం. ఇంతవరకు చెప్పిన విషయాన్ని ఒక్కసారి ఏమి సత్యమును, చిద్ఘనమును, అనంతమును, అద్వయమును, దృశ్యరహితమును, నిరామయమును, విమలమునొక శివపదం ఎవరు? నేనే అన్ని భావం తెచ్చుకొని సర్వకాలములో ఈ నా స్థితికి మార్పు లేదు కనుక ఇక మౌనం వహించి ఉండుమని చెప్తున్నారు శాస్త్రము, గురువు. ఇంకను 3 శ్లోకాలతో మౌనం పాటించమని. పూర్ణము, అద్వితీయము, అఖండ చైతన్యము, విశ్వభేద కల్పన అవస్థితమోగునది సదా నేనే. వృత్తిరూపమైన జ్ఞానము కూడా ఈ చైతన్య అంశమే కానీ ఇంకోటి వేరు కాదు అని మౌనమును వహించుము. జన్మ మృత్యు సుఖ దుఃఖవర్జితం జాతి నీతి కుల గోత్రదూరగం చిద్వివర్త జగతో అస్య కారణం తత్సదాహమితి మౌనమాశ్రయే. జరా మరణాలు, సుఖ దుఃఖాలు, జాతి ధర్మాలు, కుల గోత్రాలు లేనిది అగుచు. అంటే నాకు జరామరణములు లేవు, సుఖ దుఃఖములు లేవు, జాతి ధర్మాలు లేవు, కులగోత్రాలు లేవు అనవచ్చు. ఏ చైతన్యము వివర్త రూపమున జగత్కారణమగుచున్నదో, ఇవన్నీ లేకపోయినా ఏ చైతన్యం అయితే వివర్త రూపములు ఈ జగత్తుకి కారణమగుచున్నదో ఆ సస్వరూప బ్రహ్మమే నేనని గ్రహించి మౌనము వహింపుము. ఉలూకస్య యథాభావా ఆనందకార ప్రతీయతే స్వప్రకాశే పరానందే తమో మూఢస్య భాసతే అంటున్నారు. ఉలూకస్య యథాభావా అంధకార ప్రతీయతే. ఉలూకస్య, ఉలూకం అంటే ఏమిటి? గుడ్లగోబ. గుడ్లగోబకి యథాభాన ఆ ప్రకాశం అన్నటువంటిది అంధకార ప్రతీయతే. గుడ్లగోబకి ఎంత సూర్యుడు మనకి 120 డిగ్రీలున్నా దాని మా ప్రకాశమే దానికే తెలియదు. అలాగుననే స్వప్రకాశ పరానందే తమో మూఢస్య భాసతే. స్వప్రకాశమైన పరానందమునందు అజ్ఞానికి ఇది తమస్సు రూపంగానే కనబడుతుంది కానీ ప్రకాశ రూపంగా కనబడదు. గుడ్లగోబకి ప్రకాశ రూపమైనటువంటి ఆ సూర్యుని యొక్క కాంతి ఏమీ దానికి కనబడదు. అజ్ఞానికి స్వప్రకాశమైనటువంటి కాంతి దీనికే కనబడదు. యథా దృష్టి నిరోధాప్త సూర్యో నాస్తి మన్యతే తదా జ్ఞానావృతో దేహి బ్రహ్మ నాస్తి మన్యతే.
యథా దృష్టి నిరోధార్థః. యథా అంటే ఈ విధముగా అని అర్థం. ఇక్కడ యథా తథా, ఏ విధముగా, ఏ ప్రకారముగా, ఎలాగున్నా ఇవన్నీ యథాకి వస్తాయి. యథా యథా హి ధర్మస్య అంటే యథా ఇప్పుడు, ఏ సమయంలో అని అర్థాలు ఇవన్నీ. యథా దృష్టి నిరోధార్థః, దృష్టి లేనటువంటి వాడు ఏమంటాడు? సూర్యో నాస్తి మన్యతే. సూర్యుడు లేడనే చెబుతాడు. దృష్టి లేనివాడు ఏం చెబుతాడు? సూర్యుడే లేడు అంటాడు. తథా జ్ఞానావృతో దేహి బ్రహ్మనాస్తి మన్యతే. యథా ఏ విధముగా అయితే దృష్టితో లేనివాడు సూర్యుడే లేడు అని చెబుతూ ఉంటుంటాడో, ఆయన భావిస్తూ ఉంటాడో, తథా ఆ విధంగానే జ్ఞానావృత, జ్ఞానము కప్పబడిన వాడు, జ్ఞానం కప్పబడిన విజ్ఞుడు అజ్ఞాని, దేహి జీవుడు, అజ్ఞాని దేహి జీవుడు బ్రహ్మనాస్తి మన్యతే, బ్రహ్మమే లేదు. ఎలా లేదంటే దృష్టి లేనివాడు సూర్యుడు లేడనేటట్టుగా, జ్ఞానం లేనివాడు బ్రహ్మ లేడని చెప్తుంటారు. యథా అమృతం విషాద్భిన్నం విషదోషై నలిప్యతే న స్పృశామి జరాద్భిన్నో జరదోషాన్ ప్రకాశయన్. యథా అమృతం విషాద్భిన్నం, అమృతం అక్కడ ఉంది, విషం ఎక్కడుంది? ఆ విషం యొక్క దోషాలు ఏమి అమృతంలో ఉండవు. అమృతం ఎక్కడుంది, విషం ఎక్కడుంది? అమృతంలో విషదోషాలు ఏమీ ఉండవు అంటావు. యథా అమృతం విషాద్ భిన్నం, యథా అమృతము విషము కంటే భిన్నముగా ఉన్నా విషదోషాల చేత అంటబడదు. విషం కంటే భిన్నంగా అమృత భాండం ఉన్నా ఆ విషదోషాలు అంటబడదు, దానికి అంటబడదు. ఆ భాండంలో ఏది ఉంది? ఈ భాండం. విషం చెట్టు ఒక దగ్గర వేసాం, విషం చెట్టు పక్కనే ఒక వంకాయ చెట్టు వేసాం. ఈ విషం చెట్టుకి దాని యొక్క బీజం విషంకే కానీ వంకాయ చెట్టుకి ఏం సంబంధం ఉండదు. నస్పృశామి జడాద్భిన్నో జడదోషాన్ ప్రకాశయన్. జడాత్ భిన్న, జడాత్ భిన్న, చేతనవంత చైతన్యవంత జ్ఞాని ఈ జడాన్ నస్పృశాని, జడదోషాన్ నస్పృశాని. జడమైన ప్రకృతిలో ఉన్నటువంటి సత్వము రజస్సు తమస్సు కూడిన గుణములు వికారములతో ఏ దోషములైతే ప్రకృతిలో ఉంటున్నాయో, విషభాండంలో విషమ దోషం ఎలా ఉంటున్నాయో ప్రకృతిలో సతరేస్తము కొన్ని దోషాలు అలానే ఉంటాయి. ఉన్నా ఈ పరమాత్మకు ఆ దోషాలేమి అంటాం. ఆ పరమాత్మ భావన స్వరూపాన్ని ఎవరైతే విచారంతో వేరు చేసుకొని స్థిరమై ఉన్నాడో ఆయనకు కొన్ని దోషాలేమి అంటాం. స్వల్పోపి దీపకనికా బహుళం నాశయేత్తు తమః స్వల్పోపి బోధో మహతీమ విద్యాం శమయేత్ తథా. యథా దీపకనిక స్వల్పోపి, ఆ దీపకనిక అగ్నిపో అంతైనా, అగ్నిపో అంతైనా ఏం చేస్తుంది అది? యథా స్వల్పోపి బహుళం నాశయేత్ తమః. దీపం అన్నటువంటిది చిన్నదైనా ఇంట్లో ఉన్న చీకటినే పోగొడుతుంది. ఇప్పుడంటే ఇంత లైట్లు, ఇంత లైట్లు ఉన్నాయా? ఒత్తి పెద్దది పెడితే కిరిసినాన్ని ఎక్కడైపోతుందని అంత దించుకొని ఉంచుకుంటాడు అప్పుడు. ఇప్పుడు ఈ లైట్ వేసినా ఆ లైట్ వేసినా ఇంకో లైట్ ఇంకా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అప్పుడు అంతదే
అది రాత్రిపూట ఇంకా దించేసి అక్కడి కనుగొన్నట్టే అది ఆరినట్టు ఉంటుంది అని దీపాలు. మరి అంత దీపకనికి ఏం చేస్తుంది మనకి? ఏం చేస్తుంది? తమస్సుని నివారింపజేస్తుందా లేదా? తమస్సుని నివారింపజేస్తుంది. కూర్చోమని కూర్చోమే తమస్సుని నివారింపచేస్తుంది. అంత దీపకనిక తమస్సుని ఏం చేస్తుంది? నివారింపచేస్తుంది. అట్లే స్వల్పోపి బోధో మహతీం అవిద్యాం శమయే తథా. చిన్న దీపము ఇంట్లో ఉన్న చీకటిని ఏ విధంగా నశింపజేస్తుందో స్వల్పమైన జ్ఞానం కానీ మనకు కలిగిందంటే మహతీ అవిద్య, గొప్ప అవిద్య, అజ్ఞానం. ఆ అజ్ఞానం అంతా ఏం చేస్తుంది? నశింపజేస్తుంది. అజ్ఞానం ఎప్పుడు నశించిపోయిందో అజ్ఞాన కార్యమే ఇదంతా జగత్తు. సత్వం కానీ రజోగుణం కానీ తమోగుణం ఇవన్నీ ఏమిటి? రజోగుణం ఉంది, దేని కార్యం ఇది? అజ్ఞాన కార్యమే. తమోగుణం ఉంది, ఏం కార్యం ఇది? అజ్ఞాన కార్యమే. రజోగుణం అంటే ఏం నష్టం? రజోరాగాత్మకం విద్ధి తృష్ణా సంగ సముద్భవం తన్నిభద్నాతి కౌంతేయ కర్మ సంగేన దేహినం. రజోగుణం ఉంటే ఏం నష్టం మనకి? రాగం, విషయాసక్తి. ఏదైనా సరే చిన్న కుర్రవాడికి కనబడిందా ఏమి తీసుకొని తినాలనే పట్టుకుంటూ ఉంటుంటాడు. అలాగా ఈ రజోగుణం మనకి ఎక్కువ ఉన్నప్పుడు అన్ని విషయాలు, ఇదుల విషయాలు కావాలి, ఇంట్లో విషయాలు కావాలి, బయట విషయాలు కావాలి, లోక విషయాలు కావాలి. ఇక శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము ఇవన్నీ కూడా ఈ విషయాలన్నీ ఆసక్తి తీరదనమాట. ఆసక్తి ప్రతి వారికి ఉంటుంది, అది కాదు. ఆ ఆసక్తికి ఒక లిమిట్ ఉండడం, లిమిట్ లేకపోవడం అంతే తేడా. ఆ రజోగుణం ఉన్నవాడికి ఏ లిమిట్ ఉండదు. ఈవేళ ఒక ₹1,00,00,000 వచ్చింది, వాడు లెక్కేసుకుంటాడు. ఈవేళ 1 కోటి వచ్చింది కాబట్టి ఇదమపి భవిష్యతి పునర్ధనం. రేపు 1 కోటి వస్తే 365 కోట్లు, 10 సంవత్సరాలకి 3,650 కోట్లు అని మొట్టమొదటి వేస్తారన్నమాట. ఏంటిగా ఇదమపి భవిష్యతి పునర్ధనం. భవిష్యతి ఇది ఇంతకీ అంత అవుతారు. అంతవరకు మనం ఉంటాం పోతాం, అది లెక్కేసుకోవడం. రజో రాగాత్మక విద్ధి తృష్ణ సంగ ఆశ. ఆశకు మరి ఉండదు. ఇవన్నీ దేని కార్యమో? ఈ అజ్ఞాన కార్యం. ఈ అజ్ఞాన కార్యం. ఇంకా మరి ఇంకే తమోగుణం అంటే ఏమిటి? అజ్ఞానం, ఏంటి? మోహం, నిద్ర. కుంభకర్ణులా పడుకుంటే లేవడు. అర్థమైందా? ఇక ఆఫీస్కి ఇప్పుడు ఎంత 10 గంటలకు ఆఫీస్, ఇప్పుడు లేచి ఏం చేయాలి? తెల్లవారి నుంచి మనం తినేస్తున్నారు ఇంట్లో. నాకు తెలుసు కదా, 9:30 లేస్తే 1/2 గంటలో రెడీ అయిపోవచ్చు, వెళ్ళిపోవచ్చు అంటాడు. అంతవరకు కూడా ఓ రామ లేదు, కృష్ణ లేదు. ఇక ఇంట్లో వాళ్ళు లేచినా మనకి ఇబ్బంది, పడుకోలే మంది వాళ్ళు కూడా వదిలేస్తుంటారు. అది తమోగుణ ప్రవృత్తి. వాళ్ళు తనకి నష్టం చేసుకుంటాడు, ఇతరులకి నష్టం పెట్టేస్తాడు. అందుకు తమస్త్వజ్ఞానచ విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమాదాలస్య నిద్రాభిస్తన్ని భద్రాతి హారక. ఇది సత్వగుణం ఉందా? పర్వాలేదు. సత్వా సంజాయితే జ్ఞానం రజో రాగాత్మకం తమస్తు అజ్ఞానజం. ఫలాలు 3 గుణాలకి 3 ఫలాలు. మరి సత్వగుణం ఎలాంటి వాడు? తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం సుఖ సంఘేన బధ్నాతి జ్ఞాన సంఘేన చానగా. ఆయన మాత్రం పర్వాలేదు, టైం టు టైం డ్యూటీ మెయింటైన్ చేస్తాడు. వెలివిడ 5 నిమిషాలు లేట్ అయితే ఆ పక్కవాడు రోజుకి అరగంట లేట్ వస్తున్నాడు. నాది 5 కదా అయింది అంటాడు వీడు. అలా వాడిని చూసుకొని వీడు సత్వగుణ టైం చూసుకొని ఉంటాడు. అయ్యయ్యో కటకట 2 నిమిషాలు లేట్ అయిపోయింది, నేను చేయవలసిన డ్యూటీ చేయలేదు కదా అని అనిపిస్తుంది. ఎవరికే? వాడికే. ఏమయ్యా 6 గంటలు లేట్ వస్తే నేనే తప్పు చేసినానా? 10 నిమిషాలు లేట్ పోయిన చేపట్టాడు. అందుకని ఇవన్నీ ఏమిటి? గుణముల యొక్క. అయితే ఒక గుణం నుంచి ఒక గుణం మారాలి. ఇప్పుడు ఎలాగైతే ఒక పోస్ట్లో ఉన్న తర్వాత
ఇంకా పెద్ద పోస్ట్కి వెళ్తే ర్యాంకులు వస్తాయి, ప్రమోషన్లు వస్తాయి, జీతాలు పెరుగుతాయని మనం ఎలాగైతే మారడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నామో లోకంలో, అలాగే మనకి ఇప్పుడు తమోగుణం ఉంటే రజోగుణంగా మారాలి, రజోగుణం ఉంటే సత్వగుణంగా మారాలి, సత్వగుణం ఉంటే శుద్ధ సత్వానికే రావాలి. ఈ లోపలి గుణాలు మాత్రమే మనకి ర్యాంక్ పెరిగినట్టు అనమాట. బయట గుణాలు ర్యాంకులన్నీ సామాన్యం. ఆ ర్యాంకల్లా ఇల్లు పోషణకి ఏదో లోక కార్యక్రమే. ఈ లోపలి ర్యాంక్ మారితే ఇది మనకు పోషణ, ఈ జన్మకి మంచిదే. ఆ ర్యాంక్ ఈ జన్మ వరకే ఉంటుంది. ఈ ర్యాంక్ మోక్షం పొందిన వరకు మనతో వస్తూనే ఉంటుంటుంది. కాబట్టి అది ఆ ర్యాంక్ ఉండాలి, ఈ ర్యాంక్ ఉండాలి. అందుకు మనం ఇప్పుడు సత్వంలో ఉన్నామా, రజోగుణంలో ఉన్నామా, తమోగుణంలో ఉన్నామా, ఎవరికి ఆరే తెలుసుకోవాలి. ఇప్పుడు ఎవరు చెప్పినా అయ్యా నీ మొక్క మీద ఒక మచ్చ అనేది ఎంత చెప్పినా, మచ్చ తుడుచుకున్నా మనకి మాత్రం నమ్మకం చల్లుతుంది చెప్పండి. వాళ్ళు చెప్పినారు మచ్చ ఉంది అంటే ఆ మచ్చ తుడుచుకున్నాం, మనసు పత్తం ఉంటుందే. మళ్ళీ మన ముఖము మన అర్థంలో చూసుకుంటేనే బాగుంటుంది. అలాగని ఇప్పుడు ఎవరికి ఏ గుణాలు ఉన్నాయో వారి అంతఃకరణమైన అర్థంలో చూసుకుంటుండాలి. రోజు నాకు ఇప్పుడు ఏ గుణం ఉంది, ఈ గుణం మారిందా లేదా, రాగం ఎక్కువ ఉందా, ద్వేషం ఎక్కువ ఉందా, ఈర్ష్య ఎక్కువ ఉందా, అసూయ ఎక్కువ ఉందా, ఏముంది నాకు ఇప్పుడు అని ఎక్కడ చూసుకోవాలి. ఇవన్నీ తనకు తానే చూసుకోవాలి. ఇవన్నీ కనబడదు. ఆ కారణంగా మరి ఇదంతా మనలో నష్టం కావాలంటే ఏం చేయాలి? జ్ఞానం. ఏం కావాలి? జ్ఞానం కావాలి. లౌక జ్ఞానము సాధారణం, పారమార్థిక జ్ఞానం. ఇప్పుడు ప్రకటన ఏమిటి? నేను ఆత్మను. పరమాత్మ ఎక్కడున్నాడంటే ఎక్కడున్నాడు? తన హృదయంలోనే ఉన్నాడు. ప్రమాణం ఏమిటి? అన్నీ ప్రమాణమే, అన్నీ మన ప్రమాణం. భగవద్గీత ఏం చెప్పింది? ఈశ్వర సర్వభూతానాం హృదయసే అర్జున తిష్టతి. భగవంతుడు ఎక్కడున్నాడంటే సకల భూతముల హృదయ కమలు ఉన్నాడనే ప్రమాణం. మంత్రపుష్పం ప్రమాణిస్తుంది కదా. తస్య మధ్యే మహాన్ అగ్నిర్విశ్వార్చిర్విశ్వతోముఖ తస్యాస్తికాయ మధ్యే పరమాత్మ నివస్థిత. అటువంటి పరమాత్మ జ్ఞానం ఎవరికైతే కలిగిందో, చిన్న దీపము ఇంట్లో వెలిగిస్తే అంధకారాన్ని ఏ విధంగా అయితే పారద్రోలుతుందో, ఈ ఆత్మజ్ఞానం కొంచెం కలిగినా తనలో ఉన్నటువంటి అవిద్య నష్టమవుతుంది. ఈ మూడు గుణాలకి కారణం అవిద్యే. ఆ అవిద్య నష్టమైపోయింది అనుకోండి, అతడు శుద్ధ సత్వంతో వ్యవహరిస్తాడు లోకంలో. ఆయన ఎక్కడున్నా ప్రశాంతమే. ఇప్పుడు కొంతమంది జ్ఞానం కలిగిపోతే మోక్షం వచ్చి సన్యాసులు అయిపోతారని జ్ఞానాన్ని ఇప్పుడు నేను సంపాదించుకొని భయపడిపోతారనమాట. జ్ఞానం కలిగితే ఎక్కడ? జ్ఞానం కలిగినంత మాత్రంలో సన్యాసం ఇల్లు వదిలిపోవడం కాదు. జ్ఞానం కలిగితే ఇంటిని బాగా చూసుకుంటాడు, అది విశేషం. జ్ఞానం లేని వాడి వ్యవహారం వెదిగా వ్యవహరిస్తాడు, జ్ఞానం కలిగిన వాడి వ్యవహారం చక్కగా వ్యవహరిస్తాడు. అందుకు జ్ఞానం సంపాదించుకోవాలి, అది చెప్తున్నారు. స్వల్పోపి బోధ, కొంచెం బోధ ఉన్నా, కొంచెం జ్ఞానం కలిగిన అనంతమైన దుఃఖాన్ని దాడిపోతాడు. చిద్రూపత్వాత్తు నమే జాఢ్యం సత్యత్వాత్ నానృతం మమ ఆనందత్వాత్ నమే దుఃఖం అజ్ఞానాత్ భాతి త్రయం. ఇప్పుడు ఆత్మస్వరూపానికి చెప్తున్నారు. చిద్రూపుడు ఒకటి వలన జడత్వము లేదు. మట్టి పిల్ల ఉంది, అది జడం, దానికి ఏమీ కదలిక లేదు. మనం తీసి అక్కడ పెడితేనే కదులుతుంది. ఈ మైకా ఉంది, ఇది జడం, జడం, ఇది ఏమీ లేచి అక్కడికి వెళ్ళిపోదు. మనం తీసి పెడితేనే వెళ్తాయి. అలాగనే ఈ పరమాత్మ జడం మాత్రం ఎందుకు కాదు? చేతనత్వాన ఉంటే అన్నిటినీ కదిలిస్తేనే ఉంది. అది బయటికి వెళ్ళిపోయిందా ఏది కాదు, అలా అయిపోద్ది. బయటకు వెళ్ళిపోయిందా ఇక్కడ పెట్టించే అక్కడే ఉండిపోద్ది. ఇంక గుడి రాదు, అటుకుపోదు, ఏమంటారు, అది పోయిందంట. అందుకు ఆ చేతనత్వమే. అందుచేత జడత్వం లేదు, పరమాత్మకి జడత్వం నిషేధిస్తున్నారు.
సత్యస్వరూపుడు. పరమాత్మ ఎవరు? సత్యస్వరూపుడు. సత్యం అంటే ఏమిటి? త్రికాలాబాధ్యత్వం, సత్యత్వం. 3 కాలముల్లో నాశనం లేని వస్తువు ఏది ఉందో అది సత్యత్వం. ఆ సత్యస్వరూపుడు అని చేత వినాశం అంటూ ఎప్పుడు పరమాత్మకే లేదు. శరీరం వినాశం అయిపోద్ది, ఇది ఉందో ఉండదు. ఇది ఎలాగ ప్రారంభం దీనికి ఇచ్చినారో పోవడానికి పోయేకి మనం వచ్చినారే తెచ్చేసుకున్నాం. ఏ రోజు పోవాలి, ఎలాగ పోవాలి అనేది దానికోసం ఇంక విచారం, అది నిశ్చయమే. ఇది ఎలాగ పోవాలనేది నిశ్చయమే. కొంతమందికి అనుకుంటాం, అందరం మంచిగా పోతే బాగుంటుంది అనుకుంటుంటాం. ఇది అనుకుంటే ఇప్పుడే అనుకుంటా అవుద్దా? ఏమంటారు? ఇది ఎలా పోవాలనేది ముందే నిశ్చయమే. ఇది మంచిగా పోవాలి, ఇంకోలో పోవాలి, ఊళ్ళు పోవాలో, అడవులు పోవాలో, ఒక మధ్యలో పోవాలో, ఎప్పుడో పోవాలో, ఏ క్షణం పోవాలి. కానీ ఏది నిశ్చయమో జీవితంలో, ఏది నిశ్చయం అంటే మనం అనుకునే ఏది నిశ్చయము కావు. శరీరం పోవడం మాత్రం నిశ్చయం. మనం అనుకున్నది మన లక్కీ ఛాన్స్ అనమాట. అయితే అవ్వచ్చు, ఇది నిశ్చయం చేసుకుంటాం. ఇలా ఉన్నాము, ఈ సంవత్సరం ఒక మేడ కట్టుకుందాం నిశ్చయం చేస్తామా? లేకపోతే ఈ సంవత్సరం ఏవో పాత్రలు కొనుక్కుందాం అనుకుంటామా? ఇవన్నీ మనము నిశ్చయమో కావు. పుణ్యం ఉంటే నిశ్చయం అవుతాయి, అనుకున్నవి అయిపోతుంటాయి. అది లేకపోతే కావు. కానీ శరీరం పోవడం మాత్రం అందరికీ నిశ్చయమే. అయితే పోయేది 100 ఏళ్ళు పోవచ్చు, 60 ఏళ్ళు పోవచ్చు, 20 ఏళ్ళు పోవచ్చు. అది మన పూర్వజన్మం యొక్క ప్రారంభంలో పుట్టగానే నిశ్చయం అవుతుంది. దానికి లేదు. అయితే అలాగే శరీరం వినాశం అవుతుంది, అది కానీ ఆత్మ మాత్రం వినాశం లేదు. నాయం హంతి నహన్యతే హన్యమానే శరీరే అజో నిత్య శాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే. శరీరే హన్యమానే సతి ఆత్మ నహన్యతే. ఆత్మ ఎప్పుడు కూడా అదే చావుదానికి అది చెప్తున్నాం. అందుచేత వినాశము లేదు. ఇక ఆత్మ ఎలాంటిది? ఆనంద స్వరూపం. అందుచేత ఏమైంది? దుఃఖము లేదు. ఆత్మ ఆనంద స్వరూపం. దానికి దుఃఖ నిషేధమైంది, వినాశ నిషేధమైంది, జగత్వ నిషేధమైంది. ఆత్మ సర్వాంతర్యామి. కాలత్రయే యథా సర్పో రజ్జో నాస్తి తథా మయి అహంకారాది దేహాంతం జగన్నాస్త్యహమద్వయః. కాలత్రయే యథా సర్పో రజ్జో నాస్తి తథా మయి. ఇప్పుడు మనకి లోపట ఉంది అహంకారము, అలాగనే మనస్సు, బుద్ధి, చిత్తము, ఈ 4 మనకి లోపట. అయితే ఈ 4 ఉన్నాయా లేవా? ఈ 4 ఆత్మ ఏందో 3 కాలములు లేవు. ఎలా లేవంటే రజ్జౌ సర్పో కాలత్రయే యథా నాస్తి. రాటినందు సర్పము భూతకాలంలో లేదు, భవిష్యత్తు కాలంలో లేదు, వర్తమాన కాలంలో లేదు. రాటి ఏందుందా? మందాంధకాలంలో మనకు కనబడుతుంది. త్రాడుని చూసి సగం కొంచెం వెలుగు కొంచెం వెళ్తున్న సమయంలో త్రాడుని ఇలాగ పడి ఉంటే మనం ఏమనుకున్నా? పాము అనుకున్నాం. అంతకుముందు మనకు కనబడిన ముందు దాని ఎందుకు పాము లేదు. మనం పోని ఇలాగెళ్తే కరుస్తుందేమని చెప్పి ఇటుపక్క వెళ్ళిపోయినా ఆ తర్వాత కూడా దాని ఎందుకు పాము లేదు. మనకి కనబడిన సమయంలో కూడా అది పాము అయితే కదా రాడే. త్రాటి ఎందు 3 కాలముల ఎందు పాము ఏ విధముగా లేదో ఈ యొక్క పరమాత్మ ఎందు ఈ అహంకారాది చతుష్టయము 3 కాలముల ఎందో లేదు. భానోతమ ప్రకాశత్వాత్ నాంగీకుర్వంతి సజ్జనాః తమస్తత్కార్య సాక్షీతి భ్రాంత బుద్ధి రహోమయీ. చెప్తున్నారు ప్రకాశ స్వరూపుడు స్వస్వరూపుడు ఒకటి వలన సూర్యుని యందు సజ్జనులు తమస్సును అంగీకరింపరు. ఇప్పుడు సజ్జనులు సూర్యుని యందు తమస్సున్నదని చీకటి ఉందని అంగీకరిస్తారా?
అంగీకరించరు. ఎవరు అంగీకరిస్తారు? సూర్యుని ఎందుకు చీకటి ఉన్నదని. ఆ జ్ఞానం లేని వారు మేఘం సూర్యుని కప్పితే సూర్యుని ఎందు చీకటి ఉన్నది అన్నటువంటి భావన అజ్ఞానికి కలుగుతాయి. జ్ఞానికి సూర్యుడి స్వప్రకాశుడే మేఘ ఆవరణ చేత సూర్యుడి కనబడలేదని అనుకుంటాడు. సూర్యుడు కనబడలేదు అంటే సూర్యుడికి ఎప్పుడు చీకటి, లైట్కి ఎప్పుడైనా చీకటి ఉంటుందా? మన ఇంట్లో లైట్కి చీకటి ఎప్పుడో ఉండదు. చీకటిని పోగొట్టేదే లైట్. ఇక అదే చీకటి అయితే ఇంక చీకటిని ఎక్కడ పోగొడుతుంది? సూర్యుడు ఆ విధంగానే ఆయన ప్రకాశం, ఆయన ఏంది ఎప్పుడూ చీకటి లేనేది. మరి ఇప్పుడు గాఢాంధకారమైనటువంటి పెద్ద వర్షం వచ్చి మేఘం కప్పేసరికి మనం ఏమనుకుంటా చీకటి. ఇప్పుడు ఈ చీకటి ఆ మేఘం ఆవరణ స్వభావంగా సూర్యునితో సంబంధమా? స్వభావంగా ఉన్న సంబంధం అయితే ఎప్పుడూ పోదు, అది అంటుకొనే ఉంటుంది. రాహుగ్రస్తమైంది, సూర్యగ్రహణం వచ్చింది, అప్పుడు అంతా పట్టపగలు ఏమైపోతుంది? అది ఏదో ఒకటి కాలమాన నియమాన్ని బట్టి వస్తూ ఉంది, పోతూ ఉంది. ఆయనకి మాత్రం ఇప్పుడు ఇక్కడ మనకి మేఘం వచ్చింది, చీకటి అయింది. ఇప్పుడే ఫోన్ చేసాం మనం మద్రాసులో, ఎలా ఉందన్నాం వాతావరణం చాలా ఎండగా ఉందని వాళ్ళు అంటున్నారు, మబ్బుగా ఉందని మనకి. ఇది స్వభావమా, ఇది అస్వభావమా? అది ఏ విధంగా అయితే కనబడుతుందో అజ్ఞానికి, అజ్ఞాని ఏమనుకుంటాడంటే పరమాత్మ ఎందే అజ్ఞానం ఉన్నది, అందుచే పరమాత్మగా అజ్ఞానానికి సంబంధం, పరమాత్మ ఎందే అజ్ఞానం. సూర్యుని ఎందే తమస్సు ఉన్నదని ఎలాగైతే చెప్తారో పరమాత్మ ఎందు అజ్ఞానం ఏమీ ఉండదు. స్వాజ్ఞానము చేత పరమాత్మను తెలుసుకోలేకపోతుంది, తన యొక్క అజ్ఞానము చేత తాను తెలుసుకోలేకపోతున్నాడు. ఆ త్రాటి ఎందు సర్పము స్వాజ్ఞానం. ఆ పక్కవాడు లైట్ వేసి చూసుకున్నాడు, అది సర్పం కాదని ఆయన తెలిసిపోయింది, సర్పం కాదని తెలిసిపోయాడు. ఈయనకి మాత్రం ఆయనకి ఇప్పుడు అజ్ఞానం ఉందా? జ్ఞానం. ఈయనకి తన అజ్ఞానమే తనకు అక్కడ సర్పంగా భాషిస్తుంది, తన అజ్ఞానమే అక్కడ పరమాత్మకి ఆవరణ కనబడుకుంటూ చేస్తుంది. స్వభావంగా పరమాత్మ స్వప్రకాశ స్వరూపుడు, అది చెప్తున్నారు. తత్కార్యమితి యథా శీతం జలం వన్హి సంబంధాత్ ఉష్ణం భవేత్ తద్బుద్ధి తాదాత్మ్య సంబంధాత్ కర్తృత్వం వస్తుతో నహి. ఇప్పుడు ఒక్కొక్కటి పరమాత్మ ఎందు ఆ కర్తృత్వము భోక్తృత్వం లేదని ఉదాహరణతో చెప్తున్నారు. పరమాత్మ కర్త కాడు, భోక్త కాడు. మన హృదయంలో ఏ చైతన్యం ఉందో ఆ చైతన్యమే పరమాత్మ. ఇంకా పరమాత్మ ఎందుకంటే భిన్నం ఇంకక్కడ అందరి హృదయాల్లో ఉన్నవాడు పరమాత్మ. ఆ పరమాత్మ కర్తృత్వము లేదు, భోక్తృత్వము లేదు. ఎలాగ లేదంటారంటే ఉదాహరణ ఇస్తున్నారు. యథా శీత జలం వన్ని సంబంధాత్ ఉష్ణవద్భవేత్. జలం ఎప్పుడూ కూడా దాని స్వభావం ఏమిటి? శీతలం. శీతలం. మనం ఎంత వేడి చేసి పెట్టినా అది ఎక్కడో ఆ వేడి బాక్సులో పెడితే ఒక రోజు 2 రోజులు ఉంటుంది, 10 రోజులు ఉంటుంది వేడి బాక్సులు మాత్రం. ఇప్పుడు హాట్ బాక్సులు పెట్టాము, ఎన్ని రోజులు ఉంటుంది అది హాట్? ఒక రోజే 2 రోజులు ఉంటుంది, అంతేనా? అంతే పోలే. దాని స్వభావం చల్లగైపోవడమే. అయితే వేడి ఎలాగొచ్చింది దానికి? నీళ్ళకి వేడి ఎలాగొచ్చింది? ఉష్ణ సంబంధం వల్ల నీళ్ళకి వేడి వచ్చింది. స్వభావంగా ఉన్న నీళ్ళకి ఉష్ణ సంబంధం వల్ల వేడి వచ్చింది. స్వభావం దానికి స్వభావం. పరమాత్మకి లోపల పరమాత్మకి కర్తాభావం కానీ భోక్తాభావం కానీ లేదు. ఆయన ప్రతిబింబించినటువంటి అంతఃకరణ పరిణి చేత ఈ బుద్ధి యొక్క తాదాత్మ్య బుద్ధి సంబంధం చేత వేడి సంబంధం చేత జలానికి కర్తృత్వ వేడి ఎలాగైతే ఆరోపిస్తున్నామో వాస్తవంగా దానికి లేదు. ఈ బుద్ధి సంబంధం చేత
బుద్ధి ఎందు ఉన్నటువంటి భావాల్ని ఆత్మయందు ఆరోపించుకొని ఆత్మకర్త భోక్త మనం అంటున్నాం. దీని చేత ఏమి సిద్ధమైంది మనకి? ఆత్మకర్త కాదు, భోక్త కాదు. అది తదా జలబిందురాకాశం నసిక్తం నచ శుష్యతి తదా గంగాజలేనాయం న శుద్ధో నిత్య శుద్ధత. ఇంకొక ఉదాహరణ ఇస్తున్నారు. ఆకాశం ఇప్పుడుంది. ఆ ఆకాశం అన్నటువంటిది జలబిందుభి, వర్షం పడుతూనే ఉంది. వర్షం పడుతున్నా, ఇంత వర్షం పడుతున్నా ఆకాశానికి ఆ నీళ్ళు అంటుతాయా? ఆకాశానికి అంట. అవకాశోనామ ఆకాశ, ఇంతే. ఆకాశానికి ఆ నీళ్ళేమి అంటాం. అలాగనే ఆత్మ లోపట ఆత్మకి ఏ నీరు కూడా అంచేదే కదా. నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావక నైనం క్లేదయంత్యోపి న శోషయతి మారుత నైనం ఆపహ న క్లేదయంతి. నీరు ఈ ఆత్మ లోపటున్న ఆత్మని తడుపు చాలు. ఆకాశము ఎలాగైతే ఎంత జలబిందువులతో అంటదో దీనికి కూడా ఏది అంటదు. ఈ శరీరం యొక్క మాలిన్యం పోవడానికే కానీ లోపటున్న ఆత్మకి మనం జలము త్రాగినా త్రాగకపోయినా దానికి సంబంధము లేదు. మరి త్రాగకపోతే దేనికి సంబంధం? ఇది ప్రాణానికి సంబంధం. ప్రాణానికి ధర్మాలు క్షుత్తు పిపాస, ఆకలి దప్పిక, అవి దానికి సంబంధం. ప్రాణము శ్వాసలు తీసి 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 అలిసిపోతుంటుంది కాబట్టి దానికి ఏది దాహం వేస్తుంది. దేనికి? ప్రాణానికి. ఆ ప్రాణం దాహం వేస్తే అప్పుడు ప్రాణం అనేది అది తాగితే దానికి స్వాస్థ్యం బాగుంటుంది. అది బాగా అలిసిపోయిపోయి ఆకలి పడుతుంటుంది. ఆకలి దాహం దేనికోసం? ప్రాణం కోసమే. ఆ ప్రాణం ఎప్పుడైతే అది పూర్తయిందో శరీరవంతం అవుతుంది, దాని పుష్టిగా సృష్టిగా అవుతుంది. అది తదా గంగాజలేనయం న శుద్ధో నిత్య శుద్ధత పురుక్షోత్పన్న ఫలై పురుక్షో యథా తృప్తిం న గచ్చతి మయ్యధ్యస్థ అన్నపానాద్యై తదా తృప్తిం న విద్యతే. ఇక ఉదాహరణ చెప్తున్నాడు అన్నమాట. ఎలా అంటే ఇప్పుడు చెట్టుకి అనేకమైన ఫలాలు ఉన్నాయి, అనేకమైన ఫలాలు. కానీ ఈ ఫలాల వల్ల ఆ చెట్టుకి ఏమి తృప్తి? ఫలం లేకపోయినా అది అలాగే ఉంటుంది, ఫలాలు కలిగినా అలాగే ఉంటుంది, దానికే తృప్తి లేదు. ఆత్మ ఈ లోపల ఉన్న ఆత్మ మనం తింటున్నా అలాగే ఉంటుంది, తినకపోయినా అలాగే. అయితే ఇక్కడ ప్రశ్న, ప్రాణం పోతుంది కదా, పోయేది ప్రాణం పోతుంది. ఆత్మ ఎప్పుడు దానికి సంబంధం లేదు, సాక్షి. పోయేది దానికి తెలుసును, వచ్చేది దానికే తెలుసును, సాక్షి. సూర్యుని ప్రకాశంలో మనం పనులు చేసుకుంటే సూర్యుడు ఎలా సాక్షియో స్వప్రకాశమైన ఆత్మ సాక్షి. స్వాత్మ ప్రకాశం కదా, సబ్జెక్టే తన స్వరూపాన్ని ప్రకాశించేసేది. స్థానో ప్రకల్పిత చోర స్థానుత్వం న బాధతే స్వస్మిన్ కల్పిత జీవస్య స్వం బాధితుం న శక్యతే. స్థానో ప్రకల్పిత చోర. దూరంలో మనం ఒక ముద్దుని చూసాం. చీకట్లో తెల్లారి బయలుదేరాలనుకుంటున్నాం. పక్క గ్రామం చిన్న చీకటి ఉంది, అక్కడ ఒక చెట్టు అలా కొట్టేసి ఒక ఎత్తులో ఉంచారు, మళ్ళీ కొట్టేసి ఎప్పటి నుంచి ఎండిపోయేలా ఉంది. ఇప్పుడు మనం దూరం నుంచి వెళ్తే అది ఎలాగది మనిషిలా కనబడుతుంది. మనిషిలా కనబడితే మనం వెళ్తూ ఉంటే త్రోవలో ఎవడో దొంగ ఉన్నాడేమని మనం భావించుకుంటాం. మనము భావించుకొని కొంచెం సూర్యోదయం అయినాక బయలుదేరాలని అనుకుంటాం. ఎందుకంటే అది కదలడం లేదు, మెదలడం లేదు, అలాగే దొంగ కదలకుండా కూర్చున్నాడేమని మనం భావిస్తాం. అయితే ఇక్కడ అంతరార్థం ఏమిటి? స్థానౌ ప్రకల్పిత చోర. కల్పిత చోరుని వలన ఆ స్థానువు యొక్క స్థానత్వం ఎప్పుడు కూడా బాధింపబడదు. స్థానువులో ఉన్నటువంటి స్థానత్వం, మానవుల్లో ఉన్నటువంటిది మానవత్వం, పశువులో ఉన్నది పశుత్వం. స్థానువులో స్థానత్వం, ధర్మము
దాన్ని ఎప్పుడు ప్రకల్పితం చేయద్దండి. తాను మన దృష్టిలోనే అది ఏమి దొంగ అని అనుమానం ఉంది చూడులాగా. అది దాంట్లో ఉంది, అది నిరామయంగానే ఉంటుంది. స్వస్మిన్ కల్పిత జీవ స్వంబాధితం నశక్యతే. తన యందు కల్పితమైన జీవుడు, తన యందు కల్పితమైన జీవుడు తనలో ఉన్నటువంటి ఆత్మకి ఎప్పుడూ బాధకరం ఉండదు. ఇవన్నీ సబ్జెక్టే సూక్ష్మం. తనలో ఉన్నటువంటి జీవుడు తన ఆత్మకి ఎప్పుడు బాధకరం. ఎందుకు బాధకరం కాదు? శత్రువైతే బాధకరాన్ని ఇస్తాడు, మిత్రువైతే బాధనిస్తాడా? తన స్వరూపమే అది. స్థానువులో ఏదో దొంగడు ఉంటే అది స్థానుని కదిపితే ఏదో దానికి బాధ. కానీ ఉదాహరణకి ఆ స్వరూపం చూసి మనము దొంగ అనుకుంటున్నాం, కానీ ఇది అక్కడేమి దానికి వికారం లేదు. తన స్వరూపంలో ఉన్నటువంటి పరమాత్మ కంటే భిన్నంగా అంతఃకరణతో కూడిన జీవాత్మ నేను సుఖిని, నేను దుఃఖిని, నేను కర్తని, భోక్తను భావంతో తాము ఉంటున్నాం. కానీ ఆత్మకే వికారమో లేదు అని చెప్తున్నారు. అజ్ఞాని ఇలా ఇన్ని ఉదాహరణలతో సమన్వయం చేస్తున్నారు. పరమాత్మ తన హృదయాకర్షణ విరాజమైన పరమాత్మకి వికారము లేదు, చలనము లేదు, భయము లేదు అని అనేక ఉదాహరణలతో సమన్వయం చేస్తున్నారు. మనలో ఉన్నటువంటి దివ్యశక్తే కదా ప్రపంచమంతా వ్యాపించి ఉన్నది. ప్రపంచంలో ఏ దివ్యశక్తి ఉందో మనలో ఉంది. అన్ని భూతాల్లో అన్ని జంతువులు ఏ దివ్యశక్తి ఉందో మనం. అందుకే తను తాను తెలుసుకోవడమే మోక్షం. మోక్షం అంటే ఎక్కడే దూరం వెళ్తే రాదు. ఏ కాశీ పోయి కలకత్తా చూడాలి, యాత్రలు చూడకపోతే ఎలా. అంతేగాని అక్కడికి వెళ్ళి ఏదో ముక్తి వస్తుందని పోకూడదు. ముక్తి అక్కడే వచ్చేది ఉండదు, అన్నీ ఇక్కడే. ఏమంటారు, అక్కడే ఇంకా ఉండదు. అవన్నీ చూడాలి అంతే. ఏదో ఒకటి ప్రదేశాలన్నీ చూస్తే ఆనందం. అక్కడున్న దేవ ఎప్పుడో పూర్వం భగవంతుడిని వెలుసున్నాడు కాబట్టి చూసి నమస్కారం శక్తిని పొందడం. ఎక్కడ ముక్తి కలుగుతుంది? కన్ను తాను తెలుసుకుంటేనే ముక్తి. తాను తింటేనే కడుపు నిండుతుంది. అలా తను తాను తెలుసుకుంటేనే ముక్తి. ముక్తి కోసం ఒకరికొకరి సంబంధం ఉండదు. భుక్తి కోసం ఎవరికైనా సంబంధమే. ఒకరు తెచ్చింది ఒకరు వండుకొని తినొచ్చు, ఇంకోళ్ళు తెచ్చింది ఇంకోళ్ళు వండుకొని తినొచ్చు. కానీ ముక్తి అనేది ఎవరికి వారే ఏమినా తీరే. ఎవరికి ఆకలి వేసినప్పుడు వారు తింటేనే కడుపు నిండుతుంది. అంతేగాని ఒకరికి ఆకలేసి వాళ్ళు తినలేని పరిస్థితుల్లో ఉంటే నీకేం పర్లేదు కూర్చోండి నేను తింటాను మీ కడుపు నిండిపోద్ది అంటే బాగుంటుంది, అది నిండుతుంది. అదే పని. ముక్తి కూడా అలాంటిదే. ముక్తి జ్ఞానం ఎవరికి వారే సంపాదించుకోవాలి. ఇంట్లో ఒక ఆయన అలాగైతే జ్ఞానం అందరూ పంచుకోవచ్చు కదా అడుగుతారు కొంతమంది. జ్ఞానం పంచుకోవడం కుదరదు. ఒక ఆయన 10th క్లాస్ చదివినాడు, ఒక ఆయన ఇద్దరు అందములు, ఒక ఆయన ఎంబీబీ డాక్టర్ అయిపోయాడు, పెద్ద డాక్టరు. ఇప్పుడు పంచుకోవాలంటే ఇలా ఎలా పంచుకుంటారు చెప్పండి? ఈయన తెలివి వేరు. ఇంజనీర్ ఒక ఇంజనీర్ చదువుకున్నాడు, లేకపోతే ఇంకోటి చదువుకున్నాడు అధ్యాపక పోస్టు. ఇప్పుడు ఈ జ్ఞానాన్ని ఎలా పంచుకుంటారు చెప్పాలి? ఆయన చదివి గ్రహిస్తేనే ఆయనకు వస్తుంది. మా అన్నగారు పెద్ద డాక్టర్ కాబట్టి నేను రేపటి నుంచి అందరికీ ఇంజక్షన్ ఇచ్చి మాత్రలు ఇచ్చేస్తున్నాడు, అవుద్దా? ఆ జ్ఞానం వస్తుందా? ఇది జ్ఞానం ఎవరికి వారే సంపాదించుకోవాలి. భోజనం ఎవరికి తింటే ఆ కడుపు ఉడుతుందో జ్ఞానం ఎవరికి వారి. తక్కినవి పర్వాలేదు, ఇంట్లో ఒకరు తేవచ్చు, అందరూ కూర్చుని హాయిగా తినొచ్చు. దీనికి సంబంధం లేదు. అందుకని ఈ ముక్తికి ఎవరికి వారు పాటుపడాలి. ఇప్పుడు ఇంట్లో ఒక్కడి జ్ఞానం కలిగిపోతే అందరూ అజ్ఞానంతో అయిపోతారా? ఎవరి ప్రయత్నం చేస్తే అందుకని మనం ఈ ముక్తి కోసం మనం స్వయంగా ప్రయత్నం చేయాలి. అది బుద్ధే పూర్వ వికాసోయం జగరీ పరికీర్త్యతే వికారాది విహీనత్వాత్ జగరో మే న విద్యతే. సూక్ష్మనాదిషు ప్రపంచ సంచారో బుద్ధే స్వప్నజ ప్రజాయతే సంచార ధర్మరహితే స్వప్నో నాస్తి యథామయీ. బుద్ధి యొక్క
పూర్ణ వికాసమే జాగ్రత్త అవస్థ. జాగ్రత్త అవస్థ అంటే ఏమిటి? బుద్ధి యొక్క పూర్ణ వికాసమే. ఆ బుద్ధి ఎప్పుడైతే లయమైందో నిద్ర, బుద్ధి ఎప్పుడు మళ్ళీ జాగ్రత్తకు వచ్చిందో పూర్తిగా అది జాగ్రత్త అవస్థ. అయితే వికారరహితుడగటి వలన బుద్ధి వికారం ఉంది, మనకి బుద్ధిలో వికారం ఉంటుంది. ఈ గడికి నిశ్చయించేస్తాం, అది స్టాండర్డా మనకి? ఇంకోటి చెప్పినారు, నువ్వు అది ప్రారంభించావు కానీ దానివల్ల చాలామంది నష్టపోయారు కదా, మళ్ళీ అది ప్రారంభిస్తున్నావు అన్నారు. అయ్యో ఇది నాకు తెలియదు, మళ్ళీ మార్చడం లేదా? మనం ఏ నిశ్చయం అయితే చేసినామో ఆ నిశ్చయానికి మళ్ళీ పరిణామం ఉందా లేదా? ప్రస్తుతం ఇప్పుడు ఒక ఉద్యోగానికి జాయిన్ అవుతారు, ఆ ఉద్యోగానికి పెద్దగా ఇప్పుడు మార్కెట్ ఉండదు, అప్పుడు ఇంకేం చేయాలి? మళ్ళీ ఇంకొక ఉద్యోగాన్ని ప్రయత్నం చేసుకోవాలి లేదా? ఇప్పుడు మనకి బుద్ధి మారుతుందా లేదా? ఒక మాట అన్నా ఎవరికైనా, ఇంత తెలియక అనేసనియా, ఇప్పుడు ఆ పరిస్థితి నాకు సరిలేదు కాబట్టి ఇప్పుడు ఆ పని నేను చేయలేను అంటున్నా లేదా? అంటే ఇప్పుడు బుద్ధికి పరిణామం ఉంది. బుద్ధికి పరిణామం ఏదైతే ఉందో ఆ పరిణామం ఆత్మకు మాత్రం లేదు. అది సూక్ష్మనాడిషు సంచారో బుద్ధే స్వప్న ప్రజాయితే సంచార ధర్మరహితే స్వప్నో నాస్తి యథామయీ. సూక్ష్మనాడిషు సంచార, బుద్ధి ఎప్పుడైతే సూక్ష్మనాడులో ప్రవేశిస్తుందో అప్పుడు స్వప్నాలు వస్తుంటాయి మనకి. అప్పుడేమొస్తాయి? స్వప్నాలు వస్తుంటాయి. ఆ బుద్ధి సూక్ష్మనాడులో ప్రవేశిస్తే అప్పుడు స్వప్నం వస్తుంటాయి. సంచార ధర్మరహితే, నాకు సంచారము లేదు, అందుచేత నా ఇందు స్వప్నావస్థ లేదు, జాగ్రత్త అవస్థ లేదు. పరిపూర్ణస్య నిత్యస్య శుద్ధస్య జ్యోతిషో మమ ఆగంతు కమలాభావాతు కిం స్నానేన ప్రయోజనం. అంటే ఇప్పుడు ఈ స్నానేన ప్రయోజనం అనేది విజ్ఞానవంతులకి, ఆత్మతత్వం ఉన్నవాళ్ళకి అందరికీ స్నానేన ప్రయోజనం అర్థం కాదు. ఇప్పుడు చెప్పబోయే వాక్యము ఎవరికి? నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపుడయ్యి సదా ఆ అవస్థలో ఉండిపోయినటువంటి వాడికి, ఒకవేళ వారి స్నానం లేకపోయినా ఆయనకి ఏమీ నష్టమో. ఈ భావాన్ని తీసుకొని అందరూ స్నానాలు చేయడం మానడం ఇది ఎవరికి అంటే ఆ భావంలో ఉండిపోయి ఆయన భోజనం మీద కూడా గుర్తు ఉండదు. మనకో స్నానం మానేస్తే మాకు భోజనం మీద గుర్తు ఉండదా? మనకు స్నానం మానేసినా టైం వేసిన కాఫీ ఉండాలా, టైం వేసరికి భోజనం ఉండాలి. ఇప్పుడు ఇంతకుముందు మీకు ఉదాహరణ చెప్పాను కదా, ఒక ఆయన ఆశ్రమానికి పోయినాడు. పోయిన తర్వాత ఆ ఆశ్రమంలో నియమాలు పాలించాలి. తెల్లారిసేసి పోలేదు ఎందుకంటే స్నానం కూడా చేయలేదు, హాయిగా పడుకుంటున్నాడు. ఈ మధ్యాహ్నం మేనేజర్ చూశాడు, భోజనం బాగా భోంచేశాడు. మంచి వళ్ళు మనకి ఎలా బండారు రోజు పోయి భిక్షలు అలాగా మంచి వళ్ళు అన్నీ పెట్టాడు. ఆయన పులిహార కారం తిన్నాడు. అడిగారు, ఉదయం అడిగాడు, ఎందుకు స్నానాలు రాలేదంటే మాకు ఈ స్నానం కాదండి, మేము ఎప్పుడు ఆ జ్ఞానగంగలో మునిగి తేలుతూనే ఉంటాం. నీ దొంపదే నీ జ్ఞానగంగాని మధ్యాహ్నం శుభ్రంగా ఆయన భోజనం చేసిన తర్వాత లోపల తలుపు పెట్టాడు. ఇతను ఏం చేశాడు? తాళం వేసాడు. మేనేజర్ వచ్చి ఇవాళ నోరు ఎండిపోతుంది అన్నమాట. అయ్యో నీళ్ళు అడుస్తున్నాడు. ఎవరు ఏమైందన్నాడు. మరి ఉదయం జ్ఞానగంగలో స్నానం చేసే కదా, ఆ జ్ఞానగంగని ఇప్పుడు తాగు అన్నాడు. అప్పుడు సచ్చినట్టు బాబు తప్పైపోయింది, రేపు తెల్లారి స్నానం చేసి వస్తానన్నాడా. తలుపు తీయండి మీకు నమస్కారం అంటాడు అప్పుడు మేనేజర్గా. అందుకు ఎవరు అంటే ఆ స్థితిలో ఉన్నటువంటి వాడు స్నానం లేదు, పానం మనకుండద్దా, అది చెప్తున్నారు. ఈ విధంగా మనం ఈ తత్వాన్ని చక్కగా శీలించాలి. ఎప్పుడైతే ఇది శీలిస్తూ ఉంటుంటామో అప్పుడు మనకి దీనిలో ఉన్నటువంటి స్థితిని అర్థమవుతుంది. కాబట్టి మరి అందరూ కూడా ఇటువంటి తత్వాన్ని చక్కగా శీలిస్తూ ఆ తత్వాన్ని మంచి నిష్ట కలిగి అందరూ సత్కర్మనిష్ఠులమై భగవద్భక్తులమై ఆత్మజ్ఞాన సంపన్నులమై బ్రహ్మాండముతో విరాజిల్లినట్లు ఆ గురుదేవుడు శ్రీకృష్ణ పరమాత్మ మనందరికిచ్చి సదా రక్షించుగాక.